హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అదేనండి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి అయితే షెడ్యూల్ రిలీజ్ చేశాడు కదా, క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కూడా లైక్ చేసేయండి వీడియోకి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చేశాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి 90% అయితే హోప్ పెట్టుకోవచ్చని. అలాగే మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తాడు. ఎస్టర్డే నుంచే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ షెడ్యూల్ అది. నేను మీకు ఇక్కడ అవసరమైతే పిక్చర్ కూడా యాడ్ చేస్తాను, క్లియర్గా చూసుకోండి. మనకి నిన్న 9th నుంచి 11th దాకా అయితే మనకి రిజిస్ట్రేషను, వెరిఫికేషను, అలాగే పేమెంట్. ఎవరైనా రిజిస్ట్రేషన్ లాస్ట్ టైం చేయించుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే సర్టిఫికెట్స్ ఆన్లైన్లో వెరిఫై చేయించుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 9th to 12th వచ్చేటప్పటికి మనకి ఎవరైనా ఒకవేళ ఇందులో వెరిఫై అవ్వలేదు అనుకోండి, ఆన్లైన్లో వెరిఫికేషన్ ఆఫ్లైన్లో వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు దగ్గరలో ఉన్న కాలేజ్లో సీట్ అది సెంటర్ అయితే అలాట్ చేస్తాడు. ఆ సెంటర్కి వెళ్ళి మీరైతే అది వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మెయిన్ ఆప్షన్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. మీరు ఎంత కరెక్ట్గా పెడితే అంత ప్రాబిలిటీ ఉంటుందండి మీకు సీట్ రావడానికి. అది మనకి 9th to 12th మీరు ఈ పనులన్నీ కూడా ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు 10th వెళ్ళారనుకోండి, నెట్ సెంటర్కి వెళ్ళండి ఫ్రెండ్స్. మెయిన్గా మీకు చెప్పేది అది. అప్పుడు మీరు రిజిస్ట్రేషను, పేమెంట్, వెరిఫికేషను, అలాగే వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి 9th to 12th అయితే ఇచ్చాడంటే అది టైము. అలాగే నెక్స్ట్ 13th వచ్చేటప్పుడు మీరు ఏమన్నా పైకి కిందకి పెట్టిన ఆప్షన్స్, లేకపోతే వేరే సిఎస్సి పెట్టకపోయి ఈసీఈ పెట్టినా, నెక్స్ట్ ఇంకేమైనా మీకు నచ్చిన కాలేజ్ పెట్టినా, ఇవన్నీ కూడా 13th అయితే చేంజ్ చేసుకుంటా ఇచ్చాడు ఫ్రెండ్స్. వెబ్ ఆప్షన్స్ చేంజింగ్ అయితే మనకి 13th ఇచ్చాడు డేటు. అలాగే నెక్స్ట్ ఫైనల్గా సీట్ అలాట్మెంట్ వచ్చేసి 15th. ఈ సెప్టెంబర్ 15th అయితే సీట్స్ అయితే అలాట్ చేసేస్తారు ఫ్రెండ్స్. అలాగే మీరు 15th to 17th 15, 16, 17 ఈ 3 రోజుల్లో కాలేజ్కి వెళ్ళి అయితే మీరు అలాట్ చేసుకున్నట్టు ఫ్రెండ్స్. కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి అందరూ కూడా. సీట్ ఒకవేళ మీకు అలాగే ఈ సీట్ వస్తే లాస్ట్ టైం వచ్చిన సీట్ పోతుందని తెలుసు కదా ఫ్రెండ్స్. మీరు కాలేజ్కి వెళ్ళి అలా రిపోర్ట్ చేయాలి సీట్ని. నెక్స్ట్ 15th నుంచి మీరు కాలేజెస్ కూడా అటెండ్ అయిపోవచ్చండి రిపోర్ట్ చేసేస్తే. నేను వెబ్ ఆప్షన్స్ మీద అయితే వీడియో చేస్తాను ఫ్రెండ్స్, చూడండి ఏ విధంగా పెట్టాలి ఏంటి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.